ఇప్పుడు వచ్చినవేంది చెల్లె? ఇంకో 2 రోజులు అయితే బావ తీసుకుని వస్తువు కదా, ఎట్లా ముగ్గుతులని చెప్తివి, ఇంత దూరం వత్తివి. నువ్వేం మనిషివయ్యా? రాక రాక చెల్లె ఇంటికి వస్తే ఇంట్లోకి రాని అడగాలి కానీ ఇప్పుడెందుకు వచ్చినా అంటున్నావేంటి? అట్లా కాదే, వాళ్ళు ఉండేది బాగా దూరం కదా, అచ్చుడు పోవుడు దానికే ఇబ్బంది అయితే అని అంటున్నా. నేను వచ్చింది నువ్వు ఇల్లు కడితే చూసి మురవనికి కాదు, నా జాగలో నువ్వు ఇల్లు ఎట్లా కడతావని అడగడానికి వచ్చిన. ఏంటి చెల్లె, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ జాగ ఎక్కడిదే? మీకు నిజం తెలిసి కూడా నాకు చెప్పలేదు కదా, ఎందుకంటే మీతో పాటు ఆస్తుల సగం నేను అడుగుతానని నాకు చెప్పలే మీరు. అరే ఏ విషయం చెల్లె? సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది తెలుసు కదా, ఆడపిల్లకు ఆస్తిలో సగభాగం ఇయ్యాలని. అందుకే మన బాబు సంపాదించింది 2 ఎకరాలు. ఆ 2 ఎకరాలల్లో ఎకరం నాకిస్తే నా ధరణ నేను పోతా. ఏంటి చెల్లె, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? బాబు సంపాదించింది కొడుకు కట్టదు కానీ కూతురికి ఎట్లా వస్తుంది? అది మన అయ్యవ్వల కాలం నాటి ముచ్చట, కానీ ఇప్పుడు అట్లా లేదు. కొడుకు ఆస్తిలో ఏదైతే సగం వస్తుందో అంతే సగం కూతురికి ఇయ్యాలన్నట. మా ఇంటి పక్క తిరుపతి పిల్లగాడు వాళ్ళ చెల్లకు నా ముందే భూమి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిండు. అదేంది లలిత గట్లా మాట్లాడుతున్నావు? ఇది ఇప్పుడు అనుకున్న ముచ్చట కాదు కదా, ఎప్పుడో అనుకున్న ముచ్చట. మళ్ళా మేము ఆ భూమిలో ఇల్లు కూడా కట్టాలనుకుంటున్నాం. నీకేమో ఇల్లు ఉంది, మాకేమో సొంత ఇల్లు లేదు. దాని గురించి కూడా ఆలోచించాలి కదా. అదంతా నాకు తెలియదు. ఉన్నది 2 ఎకరాలు, ఎకరం భూమి 50 లక్షలు పలుకుతుంది. చూసుకుంటా ఎట్లా వదిలేసుకుంటా? అయినా నాకు దాని మీద ఎప్పటి నుంచో కన్నుంది. సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని వచ్చి అడుగుతాను. ఆడబిడ్డ ఉసురు తగలక ముందే నా పాలు నాకు ఇచ్చేది. ఏందమ్మా ఉసురు గిసురని మాట్లాడతాను? నీ ఉసురు ఎవరికి తాకుతుంది చెప్పు? పాపం పోనీ అని మర్యాదతో మాట్లాడుతుంటే మర్యాద కాపాడుకుంటావు. ఎకరం భూమి కాదు, గజం కూడా భూమి ఇయ్యం. ఏం చేసుకుంటావో చేసుకోపో. అరే అన్న, నేను ప్రేమతోనే అడిగిన, మర్యాదగా నా భూమి నాకు ఇచ్చేసి మీ మర్యాద కాపాడుకోరు, లేదంటే 10 మందిలో పంచాయతీ పెట్టించి మీ ఇజ్జత్ అంతా ఇస్తా. ఏంది బెదిరిస్తున్నావా? చూడు చెల్లె, అమ్మ లేదు, అమ్మమ్మల ఇంటికి అయింది. ఇయ్యాలనో రేపు వస్తుంది, అమ్మ వచ్చినాక కూర్చొని మాట్లాడదాం. నువ్వు ఇప్పుడు లొల్లి చేయకు, లోపలికి అన్నది. నా భూమి నాకు ఇచ్చినాక అన్నం కాదు బిర్యానీ తినిపోతా. అమ్మ వచ్చినాక అచ్చిపోయిందని చెప్పు. నాకు తెలియకుండా ముగ్గు గిట్లా పోసినాడు తెలితే మాత్రం మంచిగా ఉండదు చెప్తాను.